టైటిల్ ఆల్రెడీ ఒకసారి సూపర్ హిట్ టైటిల్ అది. ఆ టైటిల్కి ఎక్స్చేంజ్ చేసిన టైటిల్ సినిమా ఇది. బాగుంది. ట్రైలర్స్ చూసాం. ఇద్దరు అబ్బాయిలు హీరోలు ఇద్దరు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా హీరోయిన్ సోనియా, ఆ అమ్మాయి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లు 4 సినిమాల్లో చేసింది, 100 డేస్ సినిమాలు. ఆ అమ్మాయి ఈ సినిమాతో మళ్ళీ చేస్తుంది. అంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఈ మధ్య చాలా గ్యాప్ ఇచ్చింది, ఎందుకో మరి తెలియదు కానీ ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు, ప్లస్ గుడ్ లెగ్ కూడా. ప్రతి దానిలో చూస్తారు ఈ అమ్మాయి ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ అని, అలాగా ఇది గోల్డెన్ లెగ్ మా సోనియా. ఆ అమ్మాయి ఈ సినిమాలో యాక్ట్ చేసింది. చాలా సంతోషం, మంచి బాగుంది సినిమా. ఇక మా బోలే పాడిన పాట కూడా బాగుంది. ఈ సినిమా సక్సెస్ అవడానికి 2 కారణాలు ఏంటంటే, ఇప్పుడు చిన్న సినిమాలకి సక్సెస్లో ఉన్నటువంటి ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఇకపోతే థియేటర్లు దొరకట్లేదు, ఇలా మిత్రులందరికీ కూడా పాడిన సింగర్స్ కూడా వచ్చినారు. అండ్ మ్యూజిక్ డైరెక్ట్గా చేసినటువంటి భోలే గారు కూడా ఈ మూవీలో నా మూవీలో పాడడం జరిగింది. ఆయనకి నేను అడిగాను కాల్ చేసి మీరు ఈ మూవీలో సాంగ్ పాడాలని చెప్పి, అందుకు ఆయన డెఫినెట్గా నేను పాడతానని చెప్పి వచ్చి పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఒకసారి. అండ్ అటువంటి మౌష్మి నేహా థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యూట్ స్టార్ సోనియా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో యాక్చువల్గా అందరు సింగర్స్ కూడా పెద్ద సింగర్ ఆమె, యాక్చువల్గా చాలా బాగా పాడారు. అందరు మార్నింగ్ పడితే యాక్చువల్గా కానీ పట్టు విడవని విక్రమార్కుడు అంటే తను అంటారు కదా, నేను ఇప్పుడు చూడలేదు లైవ్లో, నేను తన్ని చూశాను. యాక్చువల్గా సాంగ్ పాడేంతవరకు ఫినిష్ అయ్యేంత వరకు నేను వెళ్ళే సమస్య లేదని చెప్పి సాంగ్ పాడేసి ఫినిష్ చేసి వెళ్ళారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియో ఇంత బాగా సక్సెస్ అయినందుకు అండ్ ఆడియన్స్ అందరికి కూడా చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గట్టు రజనీ గారికి అండ్ గట్టు వెంకన్న గారికి అండ్ చాక్లెట్ స్టార్ పవన్ వాడు నా ఫ్రెండ్ యాక్చువల్గా కూడా చిన్న సినిమాతోనే స్టార్ట్ అయింది. ఇంచుమించు వీళ్ళందరూ నన్ను హీరోగా పెట్టి సినిమాలు తీసిన వాళ్ళే. ఈ చిన్న సినిమా అన్నది లేకపోతే 24 క్రాఫ్ట్స్లో ఉన్న వర్కర్స్ బతకడం చాలా కష్టం. చాలామంది నిర్మాతలకి ఇప్పుడు చిన్న ఆశ ఏంటంటే పెళ్లి చూపుల సినిమా హిట్ అవ్వటం వల్ల కొత్తగా ప్రొడ్యూసర్ రావడం జరిగింది, సంతోషం. అది వాళ్ళు చేసుకున్న ప్లాన్. ఇందాక రామసత్యనారాయణ గారు చక్కగా మాట్లాడాడు. ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న దానికి సినిమా ఎంతో కష్టపడిస్తాం, రిలీజ్ దగ్గర చాలా కంగారు పడిపోతుంటాం చేయడానికి. ఒక నెల ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు సురేష్ బాబు గారిని ఇలా కండక్ట్ చేశారో, అలాగే ఇక్కడ పెద్ద పెద్దలు సాగర్ గారు కానీ, రామకృష్ణ గౌడ్ గారు కానీ, అలాగే మా నాయుడు గారు కానీ, అందరూ ఉన్నారు, రామసత్యనారాయణ గారు కానీ, ఇలాంటి వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేస్తే, ఎందుకంటే రెగ్యులర్గా సినిమా తీసేవాళ్ళు, రెగ్యులర్గా రిలీజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్తే సినిమా డెఫినెట్గా ఈ రోజుల్లో చాలా బాగుంటుంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా చిన్న థియేటర్ల వైపు చూస్తుంది కాబట్టి వాళ్ళకి సినిమా మీద చాలా అవగాహన ఉంది తెలంగాణ గవర్నమెంట్కి. వాళ్ళ వల్ల ఇక్కడ డెఫినెట్గా చిన్న సినిమాలు బాగా ఆడతాయి ముందు. చాక్లెట్ కూడా చాలా సన్నగా ఉంటుంది, తీగా ఉంటుంది. హీరో కూడా అలాగే ఉన్నారు సన్నగా. మ్యూజిక్ని అందించడం జరిగింది. ఆడియో రిలీజ్ రోజు కూడా నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది. చాలా మంచి సాంగ్స్ మ్యూజిక్ ఇచ్చాడు. దానికి ఫస్ట్ టైం సోనియాని సింగర్గా ఇంట్రడ్యూస్ చేయడం, ఆ సాంగ్ డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక బీట్ ఉన్న సాంగ్గా దాన్ని చేయడం, దానిలో ఫస్ట్ టైం ఆమె పాడడం, ఆ సాంగ్కే అందం వచ్చింది. డెఫినెట్గా ఈ సాంగ్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. దాన్ని మంచి ఊపుతో మా మ్యూజిక్ డైరెక్టర్ పాడడం, ఈ సినిమా ద్వారా కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. బెటర్ గెట్ గుడ్ సబ్జెక్ట్, డోంట్ గో ఫర్ రెగ్యులర్ రొటీన్ పిక్చర్స్. రొటీన్గా ఉండే సాంగ్స్, రొటీన్గా ఉండే పిక్చర్స్ మా డేస్తో అయిపోయినాయి. సో ఇప్పుడు ఎవరు చేసిన సినిమా బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే డెఫినెట్గా బాగా ఆడుతుంది. కాబట్టి రెగ్యులర్ సినిమాలు చేయకుండా సంథింగ్ న్యూ అండ్ డూ బెస్ట్. And all the best for the team. Best of luck. Music, frankly speaking, good. Generally, if the subject is good, all artists will perform properly. Then it. Very excited. ఈ మూవీ చాలా రోజుల తర్వాత యాజ్ అ మెయిన్ లీడ్ పర్ఫామ్ చేస్తున్నాను. అండ్ వెంకన్న గారు, పవన్ వాళ్ళందరూ యూనో బిహైండ్ ద స్క్రీన్ పడిన పాటలన్నీ చూశాను. బట్ దేవ్ రియలీ గివెన్ దర్ హార్ట్ అండ్ సోల్. అండ్ ఐ థింక్ ప్రతి సినిమాకి ఇస్తారు, దీనికి కూడా అట్లానే కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ టైం అయినా కూడా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ షకీల్ గారు ఫర్ మేకింగ్ మీ సింగ్ మై ఫస్ట్ సాంగ్.
ఈ సినిమాతో ఐ థింక్ సింగర్గా అరంగేట్రం చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్క్రిప్ట్ చాలా బాగుండింది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆప్టెడ్ ఫర్ ద మూవీ. అండ్ రషెస్ చూసాను వెన్ ఐ వాస్ డబ్బింగ్. ఐ లైక్డ్ ఇట్ అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా నచ్చి అండ్ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. థ్యాంక్స్. పిక్చర్ చేయాలని నేను రాలేదు ఇందులోకి. మా అబ్బాయికి ఒక చిన్న అవకాశం ఉందంటే నేను వచ్చాను. అనుకోని పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది. అయినా నాకు ఈ స్టేజ్ మీదకి వచ్చే వరకు కూడా నా మనసులో ఒక చిన్న బెరుకుంది, మనం సినిమాని రిలీజ్ చేయగలుగుతామా లేదా. ఎందుకంటే మాకు 1973 నుంచి సినిమా థియేటర్ ఉంది. దాంట్లో ఎప్పుడు చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలు ఎక్కువ ఆడేవి. ఇప్పుడు నాకు ఊపిరి ఏంటంటే రామ్ సత్యనారాయణ గారు, నెక్స్ట్ శివకుమార్ గారు, రామకృష్ణ గౌడ్ గారు చెప్పిన మాటలు వింటే నా సినిమా డెఫినెట్గా నేను మినిమం 150 థియేటర్లలో ఆడించుకోగలననే ఒక ధైర్యం వచ్చింది. చిన్ని ఆశల మూవీ నాలో రేగినే జేఆర్సీలో ఆడియో ఫంక్షన్ చేశామండి. ఆడియో చాలా సక్సెస్ అయిందండి. గత వారం రోజుల్లోనే 3.5 లక్షలు కాలర్ ట్యూన్ డౌన్లోడ్ అవ్వడం విశేషం అండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. షకీల్ గారు థ్యాంక్ యూ అండి. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే మూవీ అందరికీ ఒక ఆశ ఉంటుందండి. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆశ ఉంటుంది. అలాంటి ఆశ పుట్టిన హీరో ఆ దారి ఎక్కడ తీస్తుందో అనేది ఈ కథ అండి. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉందండి, కానీ చాలా డిఫరెంట్గా చాలా డైనమిక్గా మా డైరెక్టర్ గారు ఈ మూవీని ప్రొజెక్ట్ చేశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఒక ఆడపిల్ల అల్లరి పిల్ల నా దగ్గరికి వచ్చింది. అబ్బా, ఇంత అందమైన ఫిగర్ని చూస్తుంటే నా టేప్ తొందరపడుతుంది. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితి